న పుణ్యం న పాపం న సుఖం న దుఃఖం న మంత్రో న జపం దాన యజ్ఞం అహం భోజ్యం న భోజ్యం న సుఖం శివానందరూపం శివోహం 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 న పుణ్యం న పాపం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ జగత్తునందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు. In this world there is no merit, no sin, no pleasure, no misery. న మంత్రం, మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రాంతులే. There is no mantra as such. All the sacred rituals are just the activities undertaken. సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే. There is only one God who is all pervading. మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే. You are all the very forms of the divine. ధర్మం సత్యం, Righteousness సత్యం and truth. ధర్మం, ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం. The true human life consists in knowing the meaning and the implication of truth and righteousness. ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు. In order to propagate this truth in this vast world, it is taught by way of morality. ధర్మమునే రీతి అన్నారు. Dharma, righteousness, is the procedural aspect. ఖ్యాతి అన్నారు. Tyaga, sacrifice, is khyati, reputation. నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మానవ జాతి. Manava jati, human race, is the combination of the trinity, niti, morality, riti, the manner, khyati, the reputation. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి రీతి ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించడం లేదు. Unfortunately, in the world today, there is neither morality nor any procedural conduct nor a good name either. ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సలుపుతూ వచ్చాడు. In ancient times, the noble one, the Siddhartha, Gautama, the very personification of truth, to attain nirvana or liberation, did strenuous spiritual effort. అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు. He recited the Vedic chanting. జగత్తునందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు. He visited all the elders of those times. అన్ని సాధనలు యందు కూడాను తాను భాగమును వహించాడు. He participated in every spiritual endeavor. కట్టకడపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు. He realized the ultimate truth that none of them would give the liberation. భగవంతుడితో సాధించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు. He had a strong faith that the 5 life breaths are divine. శబ్ద స్పర్శ రూప రస గంధము
The five, ఇవి 5 ఇంద్రియములతో కూడినటువంటివి. the 5 senses representing the sound, the sense of touch and so on, they are divine. ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే నిర్వాణము అని గుర్తించాడు. He realized the basic fact that nirvana or liberation is nothing but making use of the 5 senses in a sacred way. జపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క క్రియలే అని గుర్తించాడు. He also has understood that the penance, meditation, all rituals are just the physical activity. దేహాభిమానం ఉన్నటువంటి వారికే ఈ సాధనలన్నీ కూడాను అవసరము. If you have attachment to your body, such spiritual attempts are necessary. ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడాను అక్కర్లేదు. The one who is attached to the self need not do these activities. కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు. So he prescribed samyak drishti, good సమ్యక్ vision. వాక్కు అన్నాడు. Then he said good word. సమ్యక్ శ్రవణము అన్నాడు. Then he mentioned good సమ్యక్ listening, మరణము అన్నారు. good recapitulation, సమ్యక్ క్రియ అన్నాడు. good action. ఈ విధమైనటువంటి యొక్క 5 కర్మల యందుకును దోషములు లేక సక్రమమైన మార్గములో సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు. The true liberation comprises undertaking these 5 activities in a blemishless way. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు? The eyes gifted by God, why not they be used in a sacred way? ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి We make use of it in the mistaken అమిత direction. దోషములంతా కూడా పెంచుకుంటున్నాడు మానవుడు. We go on increasing our mistakes. మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు. We are polluting our mind. మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు? When once the mind is polluted, how do we expect liberation, nirvana? కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి. To begin with, it is samyak drishti, good vision. మంచి చూపును మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop good looks. ఈ దృష్టి యందు ఎట్టి దోషములు కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి. We should see that our looks are pure, unpolluted. See no evil, see what is good. See no evil, see what is good. ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది. It is the vision, the looks that are responsible for all the suffering. మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది. The very human life is contaminated. ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది. The looks will certainly lead to sinful deeds. దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరి అయిన నిర్వాణం అన్నాడు. Nirvana is attained by making use of our sight in బుద్ధుడు a proper way. చేయనటువంటి సాధనలు ఒక్కటి కూడా లేదు, సర్వ సాధనలు చేశాడు. Buddha did all spiritual attempts. సర్వసంగ పరిత్యాగం చేశాడు. He renounced the whole lot. సర్వులతోన సంబంధ బాంధవ్యంను కల్పించుకున్నాడు. In fact, he has got intimate association with cosmos. ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు. He attained that state of oneness in this plurality or multiplicity. కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు. Finally, he renounced everything around. ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది. It's only by this sacrifice he could know the ultimate truth. ఇది ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అనింది. Veda says, no activity, no association, no wealth would confer immortality other than ఈ sacrifice. అమృతత్వమే నిజమైన నిర్వాణము. Immortality is the true nirvana or liberation. కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి. The right path to liberation is good vision, good sight. కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేశానికి ఈ నేత్రములను అందించాడు. God has given the gift of eyes
so that we make proper use of them and visualize the truth. చూసినా కూడా నువ్వు దైవ సమానంగా చూడు. We should have that divine approach to all forms that we watch. ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి. Our divine vision should be full of love. ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరియైన మార్గమును బోధిస్తుంది. This vision of love is the correct path to humanity. All are one, be alike to everyone. All are one, be alike to everyone. కనుక మనము సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి. So we have to develop the good sight, good looks now. దీని వలన ఏకత్వం అనేది మనకు ప్రాప్తింపు చేస్తుంది. This will help us to develop the spirit of oneness. సర్వుల యందు కూడాను దైవత్వాన్ని గుర్తింపజేస్తుంది. It will help us to realize the divinity in all. దీనిని పురస్కరించుకొని ఈ వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని రాదు. Veda says, basing on this principle, the truth is one, but the paths are many, represented by ఈ scholars. సత్యాన్ని మనం గుర్తించి సత్య దృష్టి లోపల మనం ఈ జగత్తును చూడాలి. We should recognize this basic truth and see the world with a vision of truth. కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. Therefore, our looks have got to be sacred. ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు. When once you look at your father, you address him as father. తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు. The moment you see your daughter, you call ఈ him దేశంలో son. భిన్నమైనటువంటి విరాటిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు. You have got varied attachments basing on the relationship. ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ? Who is the father? Who is the daughter? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త 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 అన్నారు. Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever. అందరూ ఒక్కటే. All are one in fact. అందరూ దైవ స్వరూపులే. All are basically divine. కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి. We have to sacrifice the feeling of plurality or diversity. ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం. The principle of the spirit is to visualize and experience unity in ఈ diversity. అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ. It's only one principal soul which is one and the same in all. అనేక బల్బులు ఎందు ఉండేటువంటిదంతా ఏమిటి? ఒకే కరెంటు. Bulbs are many, but the same current flows. అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం. The visualization of the self meant the experience of unity and నీ diversity. ఆత్మ, అతని ఆత్మ, ఇతని ఆత్మ, ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. In the realm of the spirit or the soul, there are no differences. ఈ ఏకత్వాన్ని ఖండించి చేయటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి. The fragmentation or segmentation is the cause for ignorance in humanity. అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం. The human quality requires unifying the diversity. భిన్నత్వం గావించుకోవటమే మానవులకు విరుద్ధమైనటువంటి మార్గము. Division, duality is the wrong path. కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు. We should never be in the dual path. దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి. We should have unified looks. సమ్యక్ దృష్టి, మొట్టమొదట బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి. The first teaching of Buddha is Samyak Drishti, good vision. తదుపరి సమ్యక్ వాక్. Thereafter Samyak Walk, good word. వాక్ ఒక్కటిగానే ఉంటుండాలి. We should speak only one. ఇది ఉద్వేగంగా ఉండకూడదు. It should not be agitated. అసత్యంగా ఉండకూడదు. It should not be lying అన్యాయంగా ఉండకూడదు. or injustice అక్రమంగా ఉండకూడదు. or improper. హింసగా ఉండకూడదు. It should not be violent. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు. Whatever we speak should not be agitating. It should not be disturbing. It should be so pleasing, comforting and sweet. మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి. Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and You palatable. cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige, but you can speak obligingly. కనుకనే సమ్యక్ వాక్కు అన్నాడు. Good word is prescribed. పవిత్రమైన వాక్కు కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు. The sacred talk is the divinity. ఈ వాక్కే శబ్ద బ్రహ్మము. This sound verily is divine. కనుకనే శబ్ద బ్రహ్మమయి
The sound, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు. divinity is represented in 8 forms, that which are mobile and immobile, in the form of light, in the form of sound, in the form of the entire creation. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి. Under any circumstances, we should never go back by the ఉద్వేగం word రాకుండా given. చూసుకోవాలి. We should see that we are not agitated. కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి. We should never speak in a harsh way. కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన. Spiritual practice wants us to speak in a way we are సర్వం expected to. ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు. When we are all one, there is no chance to be agitated. అన్ని అద్దములు యందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకెందుకు కోపం వస్తుంది? In all the mirrors you find your own reflection. Then you cannot be angry with another దేహములన్నీ reflection. కూడా మిరర్స్ వంటివి. All bodies are like mirrors. కానీ ఈ మిరర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు. You see your own reflection in these mirrors. కనుకనే ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి. You talk in a pleasing way with the reflection. ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు. There is no other God beyond love. హృదయంలో ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి. When once we fill our heart with love, whatever we speak have got to be loving. ఆ హృదయం నుంచి ప్రేమ చూపులే వస్తుంటాయి. We'll develop loving looks. ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటాది. We listen in a loving way. ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్సే వస్తుంటాయి. Out of the heart full of love, we ఆ entertain ప్రేమ thoughts నుంచి of love. ప్రేమ కర్మలే ఆచరిస్తుంటావు. Ultimately they will land up in loving నీకు deeds. హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవటం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకొని మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. You do not know the procedure to fill your heart with love, and therefore you have been ruining దైవానుగ్రహమును yourself. పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ. In order to receive God's grace, a small నీవు example. శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు. You have exerted, strained and earned money. ఈ ధనాన్ని ఒక బ్యాంకులో డిపాజిట్ చేశావు. You have deposited this money you have earned. ఆ ధనము నీదే. That money is yours. దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు. You deposited for safety. ఆ బ్యాంక్ మేనేజరు దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు. The bank manager has certain regulations. నీవు నేను కట్టిన కదా డబ్బు అని, ఈ డబ్బు నాది కదా అని, సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు. Because the money deposited is yours, you cannot claim any time. ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు. The manager wants you to bring a check, sign it and draw the money. నీ చెక్కే త్యాగము, The check is sacrifice. నీ ప్రేమనే సిగ్నేచరు. The love is signature. దీనిని నీవు ఆ మేనేజర్కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసు ఇస్తాడు. When once you submit the check affixing your signature, you draw the money. కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమునే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు. The manager God has with him the money that you have deposited, the money of love. కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్కు తీసుకో. Get the check of sacrifice. ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి. Affix the signature of love. అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసేయి. Then surrender it to the chairman of the bank నీ God. డబ్బు నీకు ఇచ్చిస్తాడు. Then you will get your own money. ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము. This is the way to withdraw ఇది money. కేసును పొందడానికి తగినటువంటి మార్గము. This is the way to be comfortable. ఇది పవిత్రతను పొందడానికి మార్గము. This is the path towards sanctity. ఇది నిర్వాణం చెందడానికి మార్గము. This is the path to liberation. నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమతత్వంని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి. All that you have earned, the love can be drawn through the sacrifice. దైవము త్యాగమూర్తి అయినప్పటికీ, Though God is sacrifice, ధనము నీదే అయినప్పటికీ though the money belongs దానికి to you, పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి. there is a procedure to withdraw the ఈ money. సక్రమమైన మార్గాన్ని పొందాలి. You should follow the correct procedure. నీ వాక్కు సక్రమైనదిగా ఉండాలి. Your words should be proper. నీవు ఒక బ్యాంకులో నీవు డిపాజిట్ కట్టి Having deposited the money in the bank, నీవు ఇంకొక బ్యాంకు యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు. you cannot hand over the check of some other bank and withdraw the money. దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి
ఆ బ్యాంకులో మనం పొందాలి. You have to know the principal truth that God is one ఈ and then బ్యాంకు approach. వేరు వేరే పేర్లంతా ఉన్నాయి. Banks have many names. అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా? Will any bank give you money by mere asking? నీవు ఏ బ్యాంకులో కట్టావో ఆ బ్యాంకు చెక్కులే నీవు అందించాలి. You are eligible to withdraw the money from the bank where you deposited. ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి. The check of love has got to be submitted to the God, the chairman, whose name, whose form you have been meditating and ఇండియన్ బ్యాంకులో contemplating. చెక్కును కట్టేసేసి కార్పొరేషన్ బ్యాంకు చెక్ ఇస్తే కార్పొరేషన్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తారా? Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank. కనుకనే నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు. You have deposited in the bank of ఆ love. ప్రేమ బ్యాంకు చెక్కే నీవు ఇవ్వాలి. You have to submit the same check ఆ belonging to the చెక్కు bank. పేరే త్యాగము. That very check is sacrifice. ఆ త్యాగం పైన చెక్కు పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి. And you sign there, your signature is నీ love. పేరు ఏమిటి? What are these names? ఏ బ్యాంకులో అయినా కట్టు నీ పేరు ఒక్కటే. You may deposit money in any bank, but you are అదే same. లవ్ లవ్ లవ్. That is love. దానిని లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. That's what Bhagavan says. Love is God. God is love. ఈ Live ప్రేమ in love. అనేటువంటి యొక్క నేమను నీవు త్యాగం అనేటువంటి చెక్కు పైన రాసి పెట్టి తప్పక నీవు తీసుకుంటావు. When once you have the signature of love with the check of sacrifice, you can get money. సమ్యక్ వాక్కు అన్నాడు దీన్ని బుద్ధుడు. This Buddha called it as good word, good speech. హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రమో ప్రవేశింపకూడదు. There will be many changes in our heart, but the ఇలాంటి love should not ప్రేమతత్వాన్ని change. మాత్రం మార్చకూడదు. We should never change our love. ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు. With this love, following the path of sacrifice, you can earn God's grace. ధనం అనగా ఏమిటి? What is money? కరెన్సీ నోట్స్ కాదు, It is not currency. జ్ఞాన ధనము, It is the wealth of ప్రేమ wisdom. ధనము, It is the wealth of ధర్మ love. ధనము, Wealth of ఈ righteousness. ధర్మం. ఇలాంటి దయాన్ని కొంచెం ధనాన్ని మనం పొందాలి. You should earn the wealth of love, the wealth of sacrifice, ఈ the wealth ధనములకే of అన్ని righteousness. రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి. They have varied names. కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది. In order to attain it, love is the only path. ఇంతకాలం నేను సాధన చేశాను, I did so many spiritual ఏమి stuff. ఫలితం పొందాను నేను What is it that I got? అని తనలో తాను చాలా విచారణ చేశాడు. One is very much worried because of that. ఏమాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు. There was no any positive result నేను out of కాలం the వ్యర్థం ritual. చేశాను. I wasted my time. ఈ వ్యర్థం చేసినటువంటి మొట్టమొదటి నేను గుర్తించుంటే ఎంత సుఖంగా పొందిండేవాడిని. I would have been very comfortable had I realized the waste of time. భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను. I made all the qualities, traits, gifted to me by God unsacred. స్పర్శ రూప రసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు. The 5 life breaths are present in everyone. దీనికి బీద సాధారణమైనటువంటి భేదములు లేదు. They have no differences on grounds of money. పూరనేటువంటి భేదములు లేదు. They have no differences on అందరి grounds of ఎందుకు ఈ పంచభూతములు ఉంటున్నాయి. The 5 elements are present in all. ఆ పంచభూతములు కూడా సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది. When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's ఈ grace. భౌతికమైనటువంటి జీవితం కోసమని For this worldly life, అనేక రకములైన మార్గమును అనుసరించి we follow varied paths. చెడ మార్గమును పట్టి We go in the wrong way. భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం. We are misusing the God's gift of life. కనుక వాక్కుని ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం. We are misusing the speech faculty. ఇతరులను దూషించడము, We accuse. ఇతరులను విమర్శించడము, We criticize. ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము, We hurt others. ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం. We hurt them by accusing them, using harsh words. కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి. We should make use of the speech faculty in a tender, delicate, soft, sensitive way. అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది. Then you can call it samyak vak, good word. తరువాత సమ్యక్ శ్రవణం. Then comes good audition, samyak చెవుడు shravanam. ఇచ్చాడు భగవంతుడు. God has given us ears. ఎందుకోసము? Why? అనేక రకమైన మాటలు వినడానిక Not to listen to gossip. కాదు. No.
ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది. They are like ఈ loudspeakers. లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి. In fact, the speaker should permit the sound relating to the soul. ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి. The sound should show the reflection of the ఆత్మ spirit. యొక్క వైబ్రేషనే ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి. The vibrations of the soul should percolate through the ear of the speaker. అందుకోసమని ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది. So God has gifted these loudspeakers. కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి. We should never make this sound unsacred. అన్నింటికి అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే. The principle of the spirit and the soul is the ultimate reality. ఆత్మ అందరి యందు ఒక్కటే. The soul is one. భిన్న భేదములు ఏమాత్రము లేవు. There are no differences ఈ whatsoever. యందున్న ఆత్మ కూడాను ఒక్కటే. That the soul is uniform దానికి in all. గుణములే లేవు. In fact, no difference, no change. ఆత్మస్వరూపమే. Atma is Atma. ఇలాంటి ఆత్మ కేవలము ప్రేమ చేతనే మనం నింపుకోవాలి. We have to fill it up with the spirit of the self, with love. ఇది ఒక పాత్ర. This is a tumbler. ఈ పాత్రలో ఏమీ లేదు. The tumbler is empty. కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది. You can fill it up with water సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది. or syrup. పాలు పోస్తే పాలు You నిలుస్తుంది. can fill it up with milk మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది. or buttermilk. కానీ ఏది పోస్తామో ఆ పాత్రలు దాన్ని నిండిపోతుంది. You can fill this tumbler with anything of your కానీ choice. హృదయము అనేటువంటిది ఒక పాత్ర. Our heart is a tumbler. దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో. We have to fill it up with love. త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో. Fill in with sacrifice. సత్యము అనేటువంటి దాన్ని నింపుకో. Fill it up with truth. శాంతి అనేటువంటి దాన్ని నింపుకో. Let it be filled with peace. అప్పుడు నీకు శాంతి నీవు వేరే కోరనక్కర్లేదు. Then you don't to aspire for నీ peace. శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటాది. The peace will emanate from నీ within. ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటాది. The peace will originate within you. కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు. Everything comes from your own, nothing from outside. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Everything is the reflection of the inner being. నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిదే ఎప్పుడు కూడాను. The immanent, innate nature is sacred. నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరుచుకుంటున్నావు. You follow the world, and because of worldly feelings, you get yourself polluted. కనుక నీవు దీన్ని మాలిన్యపరుచుకునేటువంటిదే కానీ అది ఎప్పుడు కూడా నువ్వు పరిశుద్ధము. In fact, you are the cause for this pollution, but in reality it is sacred. నిశ్చలం నిస్వార్థము. It is so pure, unpolluted and selfless. అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు? Such a sacred heart, why do you ఈ spoil? పాడు కావడానికి ఏది మూల కారణము? What is this cause for ruin? సమ్యక్ దృష్టి లేకపోవటమే మూల కారణము. The main cause is the absence of సమ్యక్ good వాక్కు vision. లేకపోవటమే మూల కారణము. Absence of good word is సమ్యక్ another శ్రవణం reason. లేకపోవటమే మూల కారణము. The absence of good listening. కనుకనే ఈ యొక్క పంచభూతమును కూడాను పంచతత్వమును కూడాను పవిత్రమైన రీతిగా మార్చుకున్నప్పుడే నీకు సమ్యక్ దృష్టి లభిస్తుంది. When once we sanctify all the five senses, we develop the sacred looks to begin with. అన్నింటికి నీ మూల కారణము హృదయమే. The heart is the main source. హృత్ ప్లస్ దయా హృదయము. Hrit plus daya is hridaya. అది ఎప్పుడు కూడా నువ్వు దయతో కూడినటువంటిది. The heart is full of compassion. ఆ దయనే ప్రేమ. That compassion is love. ప్రేమనే కంపాషన్ అంటారు. Love is compassion. కనుక ఈ యొక్క అనేక పేర్లతో కూడినటువంటిది ఒకటే ప్రేమ. It's only love that's called in different terms. ఏక ప్రభువుక అనేక నామ్. One God has many names. ప్రేమ అనే ఒక పేరు పెట్టారు. We call it love. సత్యము అనే పేరుతో పిలుస్తున్నారు. We call it by truth. ధర్మం అనేటువంటి ప్రేమతో ఆడుకుంటున్నారు. Other times we play with the word righteousness. ప్రేమతో అనుభవిస్తున్నారు. We experience by way of peace. త్యాగం అనేటువంటి దాంతో జీవిస్తున్నారు. We live in the spirit of sacrifice. ఇవన్నీ కూడాను ఒకే ఆత్మకు పేరు. All have got same source Atma. కనుకనే అనేకత్వంలో ఉండినటువంటి యొక్క ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి. We have to make every attempt to experience this unity in diversity. కట్టగడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు. Buddha attained that blissful state, having experienced that oneness in multiplicity. దీని అన్నింటి ఎందుకు ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు. He has given up all the sensual feelings. ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు. He could understand all the fleeting sensual pleasures of this world ఇవన్నీ are కేవలం useless. బంధనతో కూడినటువంటి యొక్క సెన్సెస్ అని భావించాడు. He also understood the senses will lead to bondage. మానవుని చెరపడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు. He has recognized the facts
that census will పవిత్రమైన ruin you. మానవత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు. He has understood the census will ruin the human quality. కట్టుకున్న భార్యను కన్న కుమారుని కూడా త్యజించాడు. He has sacrificed the wife and the son. క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. He has developed the renunciation slowly. అంతా జరిగిన తర్వాత At the end, తనకు ఈ శబ్దములను అన్నిటి కూడా త్యజించిపోయాడు. he has sacrificed even listening. ఏకాత్మతత్వాన్ని గుర్తించాడు. He has known this unity. అప్పుడు ఆనందపడుతున్నాడు. That oneness gave ఈ him bliss. ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నతల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద. Ananda is his ఆనంద relation. నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారులు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు. Buddha called Ananda close to him. ఆనంద, Ananda, నీవు ఆనందం అనుభవించే నిమిత్తమై పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు. you can also ఈ enjoy bliss. ఆనందాన్ని 10 మందికి పంచగలవు. You can also share this bliss with others. కనుకనే నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం It's non-dual, గగన సదృశం ethereal, విశ్వమధ్యాది లక్ష్యం and it has got the ఏకం ultimate aim. One, నిత్యం eternal, విమలం అచలం pure. సర్వదీ సాక్షిభూతం. It is the pure, unsullied, eternal, immortal, the అట్టి witness. ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు కట్టుబడిపోతున్నావు. నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి? Should we experience the same state of happiness as that of monkey, the fox and the dog? నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా. It would have been wonderful had you been a monkey. నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి. Monkey also has the same experience as that of yours. మంకీ కాదు, మ్యాన్ కైండ్. You are not a monkey, you belong to mankind. కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి. నీవు You should be one of kindness. ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి. You should be full of love. ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు. You are not born to enjoy the pleasures which are fleeting and momentary. పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వుని ఏడుస్తాడు. At the time of birth, every child cries. ఎందుకోసం ఏడ్చాడు? Why? అయ్యో, తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టానని నేను. The child cries at the time of birth, ఆనందం నుంచి నేను repenting దూరమైపోతున్నానే, to have come to this world, ఆత్మ నుండి వేరైపోతున్నానే, feeling so bad for being అని separated ఏడుస్తూ from the వచ్చాడు. soul. So the child cries. ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి? Having been born while crying, if we leave this world crying, what మనిషి for is this ప్రయోజనం life? ఏమిటి? What is the aim of life? కానీ నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి. We have to recognize the purpose of life. ఏడుస్తూ నేను పుట్టాను, I am born crying. ఏడుస్తూ జీవిస్తున్నాను, I lead while crying. కట్టకడపకి పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను. At the end also I నేను cry. సాధించినది ఏమిటి? What is it I attain? కాదు. Nothing I attain. ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి. Having been born while crying, one should leave the world with smiles. కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి. This is the proper path that you have to follow. ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు? When can you die smiling? ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని వదులుతావు. When senses are kept in a perfect order and way, you can leave the world smiling. కనుకనే నీవు నవ్వుతూ చావాలి. One has to die smiling, చావంటే joyfully. ఏమిటి? What is death? కేవలం డ్రెస్సును మార్చటమే. Death is the dress of life. డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్. Death is the dress of life. ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంతా. This life is just a sort of a ఈ లైఫ్ లో dress. ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నావు, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది. This dress you have put on in this life, you will change in the డెత్ next. అంటే చావటం అని కాదు, Death is not the అది absence. నిర్వాణము. It is nirvana. ప్రతి మానవుడు కూడా నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు. Everyone wants liberation. కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి? What effort we are making to attain this? కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం. Let us deposit all the merit that we have accrued over the past lives అది with the భగవంతుని bank of దగ్గర God. భద్రంగా ఉంటుండాలి. This merit is safe in ఇంకా His దానికి bank. ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు. God gives interest further to the principal amount. కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి? As you receive the interest, how should you get it? చెక్కుని తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్కి ఇవ్వాలి. Take the check, put your signature, submit to the manager God. ఆ చెక్ బుక్ తానే అందిస్తాడు. God will give you checkbook. అది ఏ త్యాగము. Checkbook ఈ is త్యాగం sacrifice. అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి. This check of sacrifice is with us. కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి? You have got this check of sacrifice.
but you should put your signature of love, or else it ప్రతి is useless. మానవునికి ప్రేమ త్యాగము రెండు చాలా అవసరము. Every man requires these two, sacrifice ఈ and love. ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసిన ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం. With the combination of sacrifice and love, they will భగవంతుడు be ఎంతో blissful. అనుభవింప చేస్తున్నాడు. In fact, God has been doing ఎన్ని so many. విధమైనటువంటి ప్రశ్నలో చేస్తున్నాడు. God has given, granting many boons. ఎంత ప్రేమను అందిస్తున్నాడు. He is showering కానీ love. దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు. But unlucky people are not able to receive దీనికి God's కారణం love. ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు. The will of God is in one way, that of a recipient in another direction. కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది. This is the cause that we are not able to భగవంతుడు receive. దయామయుడు, God is ప్రేమ స్వరూపుడు, కరుణా సముద్రుడు. God is compassionate. He is all kind with oceanic love. ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు? How is that we lose God's love? నీవు ప్రకృతి భావం నీలో నిండిపోయినాయి. You are full of worldly feelings. ప్రాకృతమైనటువంటి చింతనలు నీలో నిండిపోయినాయి. Your heart with the passing feelings, temporary ideas, you are not able to receive love. ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో That day when you want to attain this sacred ఆనాడు నీ level, అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి. give up all that is unsacred. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. If the head is empty, you can fill it up with anything. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? If the head is already stuffed, can it ever be empty? తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా? The head without being empty, can it ever be filled with the spiritual ఏమేమో content? నింపుకున్నావు ఈ తల లోపల. You have filled your head with lots of దాంట్లో stuff. భగవంతుడు అందించేటువంటి ఒక ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? Then how can you fill it up with love, God's gift? దాన్ని పారబోయి Empty the whole దాన్ని head. త్యాగం చేయి. Sacrifice it. దీన్ని నింపుకో. Fill it with love. ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి. Tyaga, sacrifice is yoga, the spiritual practice. యోగం 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 చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు? Yoga, spiritual practice, what you బుద్ధి do. యోగం చేస్తున్నావు. We are doing in a mad way. అర్థం లేని యోగం చేస్తున్నావు. Meaningless. అనర్థమైనటువంటి మార్గంలో We ప్రవేశిస్తున్నావు. do it in a distorted way. యోగ చిత్తవృత్తి నిరోధక. Yoga actually means the control of నీ senses. చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము. The control of senses is true yoga. అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము. Yoga is not physical exercise, but it is a roga or ఈనాడు disease. ప్రతి మానవుడు కూడా నువ్వు యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు. Today man in the name of yoga is suffering from roga, the disease. ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో. Let your psychology, the mind be full of love. మనసును పవిత్రం గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు. When once your mind is sacred, you become sacred. భావం తద్భవతి. As is the feeling, so is the result. కనుకనే థింకేట్ ది మైండ్ ఈ థింకింగ్ అనగా నీ యొక్క భావమును పవిత్రమైనవిగా పెట్టుకో. Make your thoughts sacred. అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి. Then you get all that is sacred. కనుక ఉదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి? What is that spiritual path that would sanctify your heart? ధ్యానం కాదు, It is not meditation, జపము కాదు, not penance, యోగము కాదు. not yoga. ఏమి ప్రయోజనము? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా? You catch hold of your nose and call it yoga. No. ఈ ముక్కు నుంచి సద్భావం అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి. There should be breath of good feelings through the nostrils. అది ఏ నీ ప్రాణము. That is life. ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి. We should make good use of కార్బన్ life. డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు. Never inhale carbon ఆక్సిజన్ dioxide. పీల్చుకో, ఆక్సిజన్ పీల్చుకో. You breathe in oxygen only. ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది. Oxygen sustains your life and maintain the lungs. కానీ ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు. You are not inhaling ఆక్సిజన్ నీ oxygen. హృదయం నుంచినే వస్తుండాలి. The oxygen is within you. కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి. Carbon dioxide comes out of the ఈ head. హెడ్ నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి. Out of the head, all mad things come. ఇవన్నీ విషమయమైనటువంటి గాలులే. They are all poisonous. ఆ విషమైనటువంటి గాలులను కూడా స్తంభింపచేసి Just stop them there. హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో. Inhale that nectarine feeling. భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంతి అట్టిదేమి కాదు. None can estimate the darshan of God, the sparshan conversation with God. చూస్తున్నావు నీవు, ప్రజలను చూస్తున్నావు. You see people. కానీ ఆ ప్రజలు ఎవరు? Who are they? భగవత్ స్వరూపంలే. They are all divine. ఆ భావాన్ని నీవు తలుచుకో. Have that feeling, divine thought. అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది. Then your looks will be sacred.
కనుక చూచేదంతా కూడా పవిత్రమే, All that you- అంతా భగవంతుడే. Everywhere is God. కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు. You see the world, but yet you say that you have not seen భగవంతునికి God. ఒక రూపం లేదు, God has no specific ఒక form స్థానం లేదు, or name. అన్ని స్వరూపములు తనవే, All forms అన్ని are His. ఆకారములు తనవే. All names are His. కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనే ఉంటున్నాడు. God is the eternal witness present in all forms. ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు. When you have that feeling, you will have good results. ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను ఈ బొమ్మల చేత వచ్చిందా? All the pictures of Krishna, they are all the paintings of Ravi Verma. ఇవన్నీ ఒక రాసినటువంటి యొక్క బొమ్మలే. They are all the paintings of the artist. భగవంతుడికి ఏ రూపము లేదు. God has no specific ఈశ్వరుడు form. సర్వస్వరూపుడు. God is cosmic. ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం సర్వం. God is present in all of the beings. సర్వం కలివిదం బ్రహ్మ. Everything is divine. ఎక్కడ చూసినా కానీ దైవమే. Everywhere you can నీ experience కొడుకును God. దైవంగా భావించుకో, నీ తల్లిని దైవంగా భావించుకో, నీ తండ్రిని దైవంగా భావించుకో, నీ భార్యను దైవంగా ఇది సరి అయినట్టు ఉత్తమమైన మార్గము. The noble path wants you to consider your mother God, your father as God, ఈమె నా your భార్య children as అనుకున్నప్పుడు divine. నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కానీ అంత పూర్వము ఈమె ఎవరు? After all, the wife has become yours only after wedding. Prior to that, who is she? ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కానీ కనకపునపు ఈమె ఎవరు? The motherhood has come ఇవన్నీ after మధ్యలో begetting you. కల్పించుకున్నటువంటి పాసింగ్ క్లౌడ్స్. These relationships have come like passing clouds. కమ్స్ అండ్ గోస్. Passing clouds come and go. బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. But morality comes and grows. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు. With the sense control, you can achieve anything. దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. Basing on this, Patanjali said, yoga meant sense control. ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు. Man today has become so weak. దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు. Man who is essentially divine has become so ప్రతి weak. చిన్నదానికి కూడా కోపం వస్తుంది, He is agitated for every simple ప్రతి thing. చిన్నదానికి దుఃఖం వస్తుంది. For every silly thing he is miserable. ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్లా భగవతత్వానికి కుదురుతుంది? How do you expect him to know God? అన్నిటినీ సమత్వంగా తీసుకో. He should have equal-mindedness. ఒక కొడుకు పుట్టాడు, He has a son. సంతోషించావు. Be happy. కొడుకు పోయాడు, దుఃఖిస్తున్నావు. When once the son is వచ్చింది ఎవరు, born, పోయింది ఎవరు? who is born and who has ఇవన్నీ మధ్యలో disappeared? వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. Both birth and death are passing clouds. కనుక ఈ పాసింగ్ క్లౌడ్స్ తీసుకొని మనము ఇమేజిన్ చేసుకుంటున్నాము. We just imagine things basing on the passing ఇదే clouds. మ్యారేజ్ అని మిరాజిని చూస్తున్నాము. We just, in the name of marriage, you see only mirage. మిరాజిని చూసి ఎంతసేపు నీవు దాహం తీర్చుకుంటావు? Watching the mirage, you cannot quench your ఎక్కడ thirst. చూసినా నీరుగానే కనిపిస్తుండాది. Mirage appears as if there's water. నీరు కనిపిస్తూనే ఉంటుంటాది. As you run ఇది ahead, నీ దాహం తీరేది ఎప్పుడు? you don't find water. మిరాజులో ఇంతే ఉండేటువంటి ఫలితము. This is the result out of a mirage. కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. Do your duty నీ sincerely. యొక్క డ్యూటీ నువ్వు చేయి. Do your duty అది sincerely. నిజమైనటువంటి మార్గము. That is the correct way. డ్యూటీ ఈజ్ గాడ్, Duty is God. వర్క్ ఈజ్ వర్షిప్. Work is worship. నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో. Consider work as నీ worship. డ్యూటీస్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో. Let duty be God. అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీస్ వరకు, ఇది స్కూల్ వరకు ఈ విధంగా భావించకూడదు. Never fragment or bifurcate as your work and as God's work separate. నీ ఉండటం వల్ల ఇల్లు, In fact, you stay నువ్వు చేరటం వల్ల ఆఫీసు, because of your profession, that is నువ్వు office. చదవటం వల్ల స్కూలు. Because of your learning, it కట్టినవే is కానీ school. పెట్టినవి కాదు. The learning is a school. By profession, it is office. రానిది పోనిది ఒక్కటి ఉంది. But that neither comes nor goes ప్రేమ is one. స్వరూపులారా, Embodiment of ముఖ్యంగా love. చిన్న మార్గంలో మీరు గుర్తించాలి. Understand the simple path. మానవుడు గుర్తించవలసింది మూడు. Man has to realize only three. ఒకటి వస్తుంది పోతుంది, One comes and goes. కానీ రెండవది వస్తుంది పోదు, The second, it comes and it doesn't go. ఈ మూడవది పోదు రాదు. Third, neither it comes nor goes. అజ్ఞానము. Ignorance. అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. Ignorance comes and goes. కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది. Wisdom, when once it comes, it stays. రాదు పోదు, అదే ఆత్మజ్ఞానము. The knowledge of the self, it neither comes ఎప్పటికీ nor goes. స్థిరంగానే ఉంటుంటాది. It is permanent, ఎప్పటికీ eternal. నిత్యంగానే ఉంటుండాలి. It is eternal. ఇది మార్పు చెందేటువంటిది కాదు. It is changeless. ఆత్మజ్ఞానం అనేటువంటిది
అమృతమైనటువంటిది. The knowledge of the self is so sweet. ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి? Without acquiring this nectarine knowledge of the self, what for? This secular knowledge. పుస్తకాలు చదివి పారవేస్తున్నాం. We read books, so many, and throw them out. ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got the matter in book? మానవుని మస్తకం నుంచి వచ్చింది. Matter of the book, pustaka is out of mastaka, the head. దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు. So all the stuff in the book, pustaka, is taken into mastaka, the head. కానీ ఆత్మజ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు. The knowledge of the self is neither pustaka, the book, or mastaka, the head. It's present in the heart. కనుక మనస్తత్వాన్ని మొట్టమొదట కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. First to know the mind and its nature. మనసు అనేటువంటిది చాలా పిచ్చిది. Mind is a mad monkey. ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే. It is a combination of thoughts. ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి. It is only our thoughts that are responsible for psychological pollution. చేసుకో. Understand clearly. నీవు కోరవలసినటువంటి కోరు. Have the correct desire. నీకు ఆకలి అవుతుండాలి. You are hungry. నువ్వు కోరవలసింది అన్నమే. You should desire for food. దాన్ని భోంచేసి eat well. ఆకలి తీరుతుంది. Appease your hunger. అయితే మానవునికి ముక్తి కావాలి. But man wants ఈ liberation. ముక్తి అనేటువంటిది ఏమిటిది? What is this mukti liberation? ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు. Mukti liberation is not air conditioning building. కాదు. No. ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి. Mukti means the fulfillment is mukti. ఆకలి ఒక ముక్తి. And this hunger is one kind of దాన్ని fulfillment. భుజించితే ముక్తి వచ్చేసింది. When once you have partaken your food, ఇదంతా లౌకిక ముక్తులు. these are all the worldly రోగం fulfillment. వచ్చింది. Supposing you suffer from a disease, మందు తీసుకుంటే నివారణ అయిపోయింది. then once you take medicine, you are cured. ఆరోగ్యానికి ముక్తి. This is liberation from suffering. కానీ మనసుకు ఒక ముక్తి కావాలి. Mind needs liberation. ఆ మనసుకి ఏమిటి? చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి. Mind which is wavering to make it steady is liberation. This is psychological కానీ liberation. ఇవన్నీ కూడా నువ్వు భౌతిక ముక్తులే. All the rest are worldly. నిజమైన ముక్తి ఏమిటి? What is the true liberation? రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి. The true liberation is a recognition of the knowledge of the self which neither comes అందరి nor goes. ఆత్మ ఒక్కటే. The same spirit is present in ఏకాత్మ all. సర్వభూతాంతరాత్మ. The same soul is present in all beings. ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు. Buddha did so many spiritual tasks దీనిని నిర్వాణము అన్నారు. to teach this, which is called nirvana, ఈ liberation. నిర్వాణము What is this nirvana? అనగా మానవుని యందు 3 తత్వములు ఉంటున్నాయి. Meaning, man has got 3 aspects. అది ఏ నిజమైనటువంటి నిర్వాణము. There lies the true liberation. మొట్టమొదట The first, సంఘ నీతి, the one is morality in పాప society. భీతి, Fear of sin. పాప భీతి, Fear of sin. సత్యనీతి. ఈ And- మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము. So the 3, the love of God, the fear of sin and morality in పాప society. భీతి ఉండాలి. One should have fear of sin. ప్రేమను చూస్తే ఆనందించాలి. You should be so happy when you are సంఘం loving. చూస్తే కలిసిమెలిసి ఉండాలి. You should mingle in అది society. నిజమైన నిర్వాణము. That is true liberation. కనుకనే పాపములకు ఏమాత్రం కూడా సమీపించకూడదు. మనము Never be close to any sort of sin. భగవత్ యొక్క సన్నిధి అది ఏ నిజమైన పెన్నిధి. The pennidhi, the true wealth, is sannidhi, the proximity of God. కానీ మూర్ఖులైనటువంటి మానవులు Man who is a fool దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు. could not understand the divine principle. ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు. He expects the manifestation of God as we ధ్యానంలో ఏమీ meditate. లేదు. Nothing is there in మన meditation. జీవితమే వే ఆఫ్ లైఫ్. Our life itself అదే is నిజమైన ధ్యానము. a particular meditation. దోమ నడుస్తున్నావు నీవు. You walk along the ఆ road. దోమ పైన నీవు దృష్టి లేకుండా పోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది. If you are not watchful as you walk, డ్రైవ్ చేస్తున్నావు. you face the ఈ danger. డ్రైవ్ ను సరైన రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది. As you drive in your car along the road, you should be లేకపోతే watchful, అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది. or else you will be met with an కాబట్టి accident. ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే. The whole life is a matter of meditation. ప్రతి దాని ఎందుకు కూడాను ఏకాగ్రత అవసరము. Concentration is ఇది necessary. ఏకాగ్రత అనేటువంటి ధ్యానం అవుతుందా? Can concentration be కాదు, కాదు. meditation? ఇది కేవలం కాన్సన్ట్రేషన్. It's just the beginning, concentration. కానీ ఇది నిజమైన ధ్యానం కాదు. It's not meditation. ఈ కాన్సన్ట్రేషన్ కు అతీతంగా పోవాలి. One should transcend concentration. అప్పుడే నిజమైనటువంటి ధ్యానము. Then life అనగా meditation. మనోభావాలు స్తంభించిపోవాలి. Then all thoughts should be ఏ withdrawn. థాట్స్ రాకుండా చూసుకోవాలి. You should be free from thoughts.
అదే నిజమైనటువంటిది. That is the state of meditation. ఒకానొక సమయం లోపల At one time, గోపికలందరూ కూడా ఈ మార్గంని అనుసరిస్తూ వచ్చారు. Gopikas were adopting the same procedure. కృష్ణునిపైనే ఒక మార్గము, ఒక దృష్టి. They always concentrated on Krishna. ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం. A new housewife, the bride, came there. ఆ కొత్త కోడలు వచ్చేసేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకొని రావాలని ఉంటున్నది. And she had to go to the residence of Yashoda to light the lamp. కృష్ణుడు జన్మించినటువంటి వాడు. And Krishna was born there. కృష్ణుడి ఇంటి నుండి నేను జ్యోతిని తెచ్చుకుంటే నా ఇల్లు కూడా నువ్వు కృష్ణ కుటుంబంగా మారిపోతుంది. If I bring that light from the residence of Krishna, అలాంటి I'll పవిత్రమైన have light at my residence. I will also be sacred if I visit అని that house. దీపం తీసుకుపోయింది. ఆ దీపాన్ని ముట్టిస్తూ ఉండాలి. So she has gone there with the lamp to light it. ఆ జ్యోతి వెలుగుతూ ఉండాలి. It was ఆ shining. జ్యోతిలో ఈమె కృష్ణుని చూస్తుండాలి. She was watching Krishna in the light. చూస్తూ చేయి కూడా మర్చిపోయింది. And she has forgotten the hand. ఈ చెయ్యి అంతా కాలిపోతూ ఉంటుండాలి. The hand was burned. కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక. But the Gopika was so steady. ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది. Because of burning smell, Yashoda came running. మండిపోతుంటే నీవెందుకు ఇంకా అక్కడ నిల్చుకున్నావు? As your hand is burning, why are you standing like that? అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది. And she has just kept the hand out of the flame and sent her out. యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు. Yashoda came out and అమ్మా told ఏమిటి ఈమె Gopika, పిచ్చి మనిషి ఏమిటి? is she a madcap? Why does she do దీపం that? అంటించుకోవడానికి వచ్చినటువంటి చేయి కాలిపోతున్నా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుండాలి. After all, she came there to light her lamp, but instead she getting her hand burned. ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిల్చుకున్నావు? And then she asked, Suguna, why are you standing like that? అమ్మా ఆ జ్యోతిలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, నేను ఏ విధంగా వదిలిపెట్టి రావాలి? As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that రోజంతా ఈ spot? గోపికలందరూ ఎగిరినారు. In the meantime, all Gopikas were dancing. సుగుణకు కనిపించెనంట, మనసుగుణకు కనిపించెనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించెనంట, మనసుగుణకు కనిపించెనంట. Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself. ఆ సుగుణకు కనిపించాడట నందుని ఇంట. Suguna could see Krishna at the residence of Nanda. ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు. Where? In the flame of the అనగా lamp. ఏమిటి? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు. It only means one-pointedness. In concentration, she could have that experience. కనుకనే మన గుణములు పవిత్రమైనటువంటివిగా ఉండాలి. So our qualities have got to be మన sacred. చర్యలు పవిత్రమైనటువంటివిగా ఉండాలి. Actions must be sacred. మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా Our ఉండాలి. looks should be sacred. మన వాక్కు పవిత్రమైనటువంటిదిగా The ఉండాలి. word has got to be good. ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు. When once you lead such a life, you are దైవాన్ని divine. వెతకనక్కర్లేదు, You don't need to live long. దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. And God will come close to you, అనేది searching for కొంచెం you. ఒక దీంతో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో కూడా. Annie Besant made a mention of it. మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట. In Bharat, people are in search of God. ఏమిటి ఈ పిచ్చి? What is this madness? మనుషులు పోయి భగవంతుని వెతకటమా? What is it? Man is searching for కాదు, God? కాదు. No. భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు. No, no. God is in search of a good man. గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు. God is in search of a good man where he is. భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్. The one who is the recipient of God's grace is a good man. ఆ గుడ్ మ్యానే గాడ్ మ్యాన్. That good man is a God man. ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్. And when he is not a good man, naturally he is a bad man. కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి. Never be a bad man, be a good man. గాడ్ మ్యాన్ కావాలి. You should be a God man. అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకమవుతుంది. There lies the fulfillment of human life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు అందరి యందు ఉండినటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది. There's pure love in all of you. కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు. Because of other illusions, worldly thoughts, you దాని వల్ల pollute it. మన విలువ తగ్గిపోతుంది. Our value has gone down. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను. A small example Bhagavan wants to give us. నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుందా? You have got gold chain. ఈ ప్యూర్ బంగారుగా ఉంటుంది. It's pure gold. ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి. As a pure gold, it's shining ఈ brilliantly. గోల్డ్ కి తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుండాలి. And its cost is also very high. దీంతో కొంచెం కాపర్ కలిపితే If you mix it with some ఈ copper, ప్యూరిటీ తగ్గిపోయింది. its purity has gone down. తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది. The value also has gone down. దాంతో మరింత పిత్తాలు కలిపినావు. You also add some more brass.
ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది. Because of brass and copper and silver, the value has gone down దీంట్లో further. మరింత కాపర్ కలిపినావు, Then you have mixed the copper further. దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది. And it's not shining now. కట్టకటువంటి బంగారు విలువనే పోయింది. The value of the gold is lost. అతనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు. Similarly, man is a pure gold. ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ను కలుపుకుంటున్నాడు. You have mixed it up with the copper of desire. కనుకనే ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి. So human life, which is gold, is not shining. మానవత్వం అనేటువంటి యొక్క విలువ కూడా తగ్గిపోతుండాలి. The humanity has lost its value. దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు. Further, you mixed it with ఈ brass. బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తిగా తగ్గిపోయింది. Because it's mixed with brass, the gold has lost its value. దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది. And so it's not ఈనాడు shining. మానవత్వానికి విలువ లేకుండా పోతుందంటే ఏది కారణం? Today, man has no value. What's the reason? అనవసరమైనటువంటి మిక్స్ చేసుకుంటున్నాడు. We are mixing with all unnecessary things. కనుకనే ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి. Therefore, human values are missing day by సత్యము day. మానవతా విలువ, Truth is the human value. ధర్మము మానవతా విలువ, Righteousness is human కీర్తి value. మానవతా విలువ. Deeds is human ఈ value. మానవతా విలువలన్నీ చేర్చుకో, ఇవి ప్రకాశంగా ఉంటుంది. Then once you have the human values, you నిన్ను ఏ shine. ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు. Wherever you go, you will be received. ప్రతి మానవుడు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు. Everyone will give you the esteem and honor. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఈ love. పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి. Never pollute your mind with ఎన్ని the జన్మల sacred. యొక్క ఫలితం చేతలో మానవత్వం మనకు ప్రాప్తించింది. Because of all the merit of the past lives, ఈ you could be born a human మానవత్వం being. చాలా విలువైనటువంటిది. Human being is high. Human life is highly valuable. ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు. The value lies in these values, cultivation. బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే. This is the teaching of Buddha. కానీ నిజమైన బుద్ధుడు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు. In fact, even the teachings of Buddha నిర్వాణం are not followed. నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే. Nirvana means attainment. మోక్షం కాదు ఇక్కడ. It's not moksha, liberation. నీలో ఉన్నటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి. You just atone your sins, that is liberation. హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. Purify your heart. సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి. Follow the morality of the పాప society. భీతిని నీవు పెంచుకోవాలి. Keep up that fear of sin. దైవ ప్రీతిని, Love of God. లవ్ ఆఫ్ గాడ్, Love of ఫియర్ God. ఆఫ్ సిన్స్, Fear of sin. Morality in society. ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇది ఏ నిర్మాణం. When once you observe, follow these three, that is nirvana, liberation. కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి. Have the love for God more and more. పాప భీతి ఉండాలి మానవునికి. Man should have fear of sin. పశువుకి ఎంత లేదు. Animal has no distinction. కారణం ఏమిటి? Why? పాపం అంటే ఏమిటో దానికి తెలియదు. Because animal does not know what పాపం sin is. తెలిసినటువంటి మానవునికే పాప భీతి రావాలి. Man knows what sin is, so he should have fear of sin. ఫియర్ ఆఫ్ సిన్, Fear of sin. లవ్ ఆఫ్ గాడ్, Love of God. మొరాలిటీ ఇన్ సొసైటీ. Morality in ఈ మూడింటి society. యొక్క ఏకత్వమే నిర్వాణం. The one unit of these three is liberation. కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి. Let us follow proper path. First control our senses. కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ We have to memorize these things ఛార్జ్ ఇస్తూ పోవాలి. and we should charge our spirits. మధ్య మధ్య ఈ సత్సంగం చేరాలి. We should join good company. సత్సంగం చేరితే అదే ఛార్జీ అయిపోతుంది. In a good company we charge ourselves. కనుక ఈ ఛార్జీ చేసుకుంటూ నువ్వు దాన్ని అనుసరిస్తూ పోతే నీవు ఎంతో అభివృద్ధి అయిపోయి ఆదర్శ పురుషులుగా మీరు తయారవుతారు. By charging our spirits, you will be certainly ideals in society. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధా కృష్ణ జై, గోవింద గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల బాల రాధా కృష్ణ జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. కవితమాల హారి చారి మాయ నీల మన హారి పదన మోహన మురళి గారి కృష్ణ జై. కవితమాల
మురళ మోహన మురళీధర్ కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై. वाहेगुरु 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 जी बोलो वाहेगुरु 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 जी बोलो वाहेगुरु वाहेगुरु जी बोलो वाहेगुरु 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 जी बोलो सत्य नाम सत्य नाम सत्य नाम जी सत्य नाम सत्य नाम सत्य नाम जी बोलो सत्य नाम सत्य नाम सत्य नाम जी सत्य नाम सत्य नाम सत्य नाम जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो नित्य नित्य जपिए कृष्ण नाम जी नित्य नित्य जपिए कृष्ण नाम जी बोलो बुद्ध 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 जी बोलो 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 नित्य नित्य जपिए बुद्ध नाम जी नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो नित्य नित्य जपिए बुद्ध नाम जी नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो राम 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 जी बोलो राम 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 जी बोलो राम 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 जी राम 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 जी बोलो नित्य नित्य जपिए राम नाम जी नित्य नित्य जपिए राम नाम जी बोलो नित्य नित्य जपिए राम नाम जी नित्य नित्य जपिए राम नाम जी बोलो नित्य नित्य जपिए